నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నవి. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుము. అలాగే ప్రభు. గారు చెప్పినట్లే విందును సిద్ధపరిచారయ్యా. ఆహారం అంతా సిద్ధంగా ఉంది, రండయ్యా. అయ్యో అవునా, నీకు తెలుసు కదరా నాకు చాలా పొలాలు ఉన్నాయని. అయినా ఈ మధ్య ఇంకొక పొలం తీసుకున్నా, దాని పని మీద బయటికి వెళ్ళాలి. నేను రాలేనని చెప్పు రాజుగారికి, అలాగే నన్ను క్షమించమని అడిగానని చెప్పు. రాజుగారు చెప్పినట్లే మీ కొరకు విందును సిద్ధపరిచారయ్యా. ఆహారం అంతా సిద్ధంగా ఉంది, రండయ్యా. రాజుగారు మిమ్మల్ని పిలవమని పంపించారు. నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నేను రాలేను, మీ రాజుగారిని క్షమించమని చెప్పు. అయ్యా, రాజు చెప్పినట్లే మీ కొరకు విందును సిద్ధపరిచారయ్యా. ఆహారం అంతా సిద్ధంగా ఉంది, మీరు రండయ్యా. నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఏమండి, ఎవరు? అసలే కొత్తగా పెళ్ళయింది, నా భార్య పిలుస్తుంది. రాజుగారికి రావటం కుదరదని చెప్పు. నేను రాజుగారి విందును కూడా వద్దనుకున్నారు. మీరు పిలవమన్న వాళ్ళందరినీ పిలిచానండి, ఎవ్వరు రావట్లేదండి. అందరూ సాకులు చెప్తున్నారండి. నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటి వారిని, గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొనిరా. అలాగే ప్రభు. ప్రభా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని ఇంకనూ చోటున్నది. నా ఇల్లు నిన్నునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. పిలువబడిన మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడు. మీ దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారండి. మన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టుము. అలాగే ప్రభా, మీరు చెప్పినట్లే చేస్తాము. పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరిని పెండ్లి విందుకు పిలువుడి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. ఈ పెళ్లి వస్త్రం ధరించి విందుశాలలోకి ప్రవేశించండి. పెళ్లి వస్త్రం లేదు, ఏమి లేదు. పెళ్లి వస్త్రం లేకుండా విందులోనికి ప్రవేశించకూడదని రాజుగారి ఆజ్ఞ. రాజు ఆజ్ఞ లేదు, ఏమి లేదు. నా ఇష్టం, నేను ఇట్లాగే వెళ్తా. వెళ్ళదు వెళ్ళదు, అలా వెళ్ళొద్దు, అలా వెళ్ళకూడదు. చెప్పేవలేరా, నా ఇష్టం. నేను నచ్చినట్లుంటా, నచ్చినట్లు చేస్తా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చెప్పిన మాట్లాడుతుంటే వాడు పెళ్లి వస్త్రం వచ్చినప్పుడు వేసుకుంటే వచ్చేవాడు కాదు. నన్ను ఇక్కడి నుంచి బయట తీసుకెళ్ళాలి. రాజు, రాజు, ఒక్క అవకాశం రాజు, రాజు.